ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహపాల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మానసిక రుగ్మతలు దూరం చేసుకోవటానికి, ప్రశాంతతను పెంపొందింప చేసుకోవటానికి చంద్రప్రీతి తప్పనిసరి. చంద్రప్రీతి ఈశ్వరానుగ్రహం ద్వారా మాత్రమే లభిస్తుంది. మరి 12 రాశుల వారు ఈశ్వరుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని పెంపొందింప చేసుకోవటానికి సూర్య నమస్కారాలు ఎలా ఉపకరిస్తాయో కూడా తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ పాడ్యమి, అన్నప్రాసన, గ్రహారంభ, ఉపనయనాది కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి మంచి కార్యక్రమాలు ఈశ్వర పూజ, చంద్రుడి యొక్క పూజాది కార్యక్రమాలు, చంద్రజపం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ, శ్రీ లలితా సహస్రనామ పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చంద్రప్రీతిని కలిగిస్తే తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈరోజు ఉత్తర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి, కేతువు యొక్క యుతి ఉంది. కాబట్టి ఇది ఆకస్మిక ప్రతికూల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి సూర్య నమస్కారాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఉపకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి మీ నక్షత్రంలో, బుధుడు యొక్క నీచ స్థితి, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి మేషక్షేత్రంలో, రాహు యొక్క స్థితి సింహక్షేత్రంలో, చంద్ర గురువుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో. ఇది చక్కటి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. శని యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు ఉత్తరా నక్షత్రం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లను పొందటానికి, అధికారులతో కీలకమైన చర్చలు నిర్వహించడానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, వైద్యులను కలుసుకొని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో నూతన ప్రణాళికలు, పథకాలు రచించుకోవటానికి చేసే అన్ని రకాలైన ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు నూతన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటానికి కూడా ఈరోజు నక్షత్ర బలం చాలా చక్కగా సహకరిస్తుంది. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత చంద్రుడి యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే ఏర్పడుతుంది. చంద్రుడి యొక్క అనుగ్రహం ఈశ్వరానుగ్రహం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు సుమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకురాగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకు పరిస్థితులు సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు స్థిరాస్తి రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాల్లో ఒత్తిళ్లు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోష సంఘటనలు చోటు చేసుకుంటే వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆనందకర వాతావరణం బలాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. విద్యార్థులకి విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విద్యాపరమైనటువంటి విజయాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకున్నవి సాధించగలుగుతారు. క్రమశిక్షణ స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రమ ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలిస్తే అనువైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి ఉత్తీర్ణత ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అయినప్పటికీ మానసిక భీతి కూడా వెనంటి ఉంటుంది. కార్యక్రమాల్లో విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యా విషయాల్లో అనువైనటువంటి మార్పులు విద్యార్థులకి లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి ఉంటుంది. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సినీ రంగం వారికి అవకాశాలను మెండుగా కలిగిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా క్రీడారంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి విజయాలు బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు దగ్గరవుతాయి. శత్రుభీతి పోతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. బలాన్ని పెంచుతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కూడా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత
వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య క్రమశిక్షణ ఉంటుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి లభిస్తాయి. ఉద్యోగస్తులకి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వివాహ సంబంధిత ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి పట్టుదల ఉన్నప్పటికీ ఆటంకాల్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వరకు ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే స్థిరాస్తి రంగం వరకు అయోమయ పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి చిరు సమస్యలు కొనసాగుతాయి. బాధ్యతల్ని శరీరంగా వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. ప్రాధాన్యతని, పేరు ప్రఖ్యాతుల్ని కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి కొబ్బరి నీళ్ళతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. వ్యయం ఉంటుంది. అయినప్పటికీ ఆనందాన్ని కలిగిస్తుంది. శుభవ్యయం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. అధిక ఒత్తిడిలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు స్థిరాస్తి రంగం వారికి లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. కార్యక్రమాలను మెల్లమెల్లగా సినీ రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక అనుకూల మార్పులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. క్రమశిక్షణతో రాణించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా రాజకీయ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి వ్యవసాయ రంగం వారికి బలాన్ని పెంచుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. అనుకూల పరిస్థితుల్ని సద్వినియోగపరుచుకునేటువంటి అంశాలు స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు చూస్తారు. ఆర్థిక గందరగోళ పరిస్థితులను ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల శక్తుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు కూడా పూర్తి చేయలేకపోతారు. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి.
స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది, విముఖత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా పూర్తి చేయలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో విభూతితో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన ఉంటుంది. నూతన కార్యక్రమాన్ని క్రమశిక్షణతో కొనసాగించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, వ్యయం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. అదృష్ట సంఘటనలు రాజకీయ రంగం వారిని వరిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు పొందేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. క్రీడా రంగం వారికి విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుని తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కూడా లాభిస్తాయి. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడా రంగం వారికి విజయాలు ఆకస్మికంగా ఆనందాన్ని పెంచుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయపద వృత్తి వారికి బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి ఆంక్షల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణతో రాణించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య రక్షణ ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ రాజకీయ రంగం వారికి ఏర్పడుతుంది. నూతన అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా ఐక్యత పెరుగుతుంది. సహనంతో కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. సూర్యుడు చైతన్యానికి ప్రతీక, ఆరోగ్యానికి అధిపతి, క్రమశిక్షణకు మారుపేరు. సూర్య నమస్కారాల ద్వారా ఉత్తమమైనటువంటి ఆరోగ్యం, క్రమశిక్షణ ఏర్పడతాయి. సూర్యారాధనలో నమస్కారాలే ప్రధానం. ప్రతి నమస్కారంలో ఓ ఆసనం ఉంటుంది. అలా మొత్తం 12 ఉన్నాయి. ఇందులో 7 వైవిధ్యమైనవి, మిగిలిన 5 పునరావృతమవుతాయి. సూర్య నమస్కారాల్ని నిత్యం సాధన చేయటం వల్ల శరీరం చైతన్యం అవుతుంది. మంత్రయుక్తమైనటువంటి సూర్య నమస్కారాలనేటువంటి ఆసనాల్ని సాధన చేయడం ద్వారా సూర్యుడిని పూజించడంతో పాటు ఆరోగ్య సిద్ధిని కూడా పొందవచ్చు. 12 ఆసనాలకు 12 మంత్రాలు. ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు రాశి చక్రంలోని 12 స్థానాల్లో 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆయా స్థానాల్లోకి సూర్యుడు ప్రవేశించగానే బాండు ముఖ కవలికల్లో మార్పులు వస్తాయి. ఆ మార్పుల్ని బట్టి 12 పేర్లు వచ్చాయి.
ఓం మిత్రాయ నమః అంటూ ప్రారంభించేటువంటి సూర్య నమస్కారాలు శారీరక మానసిక చైతన్యాన్ని ప్రసాదిస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి. పాలు పొంగినటువంటి ఇంట్లో సిరులు పొంగుతాయని మన వారి నమ్మకం. పాలు పొంగినటువంటి ఇంట్లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు విలసిల్లుతాయి. కొత్త ఇంటిలోకి ముందుగా గోవును ప్రవేశపెట్టి తర్వాత యజమాని ప్రవేశిస్తాడు. గోవు మహాలక్ష్మి తిరిగినటువంటి ఇంటిలో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంటి ఆడపడుచులను పిలిచి గృహప్రవేశ సమయంలో ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో పరమాన్నం వండి వాస్తు పురుషునికి నైవేద్యం పెడతారు. దీనితో ఈ ఇంట్లో సుఖశాంతులకు, సంపదలకు కొదవ ఉండదని నమ్మకం. అందుకే కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు. అది శుభప్రదంగా ఆనందాన్ని కలిగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందరికీ పంచేటువంటి కొన్ని వస్తువుల అమరిక వాస్తుశాస్త్రరీత్యా ఏ దిశలో ఉంటే అదృష్టాన్ని మనకు కలిగింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా గ్రహించాలి. ప్రతి గృహంలోనూ టీవీలు అనేటువంటివి ప్రముఖ స్థానాన్ని వహిస్తూనే ఉన్నాయి. ఈ టీవీలు అమరిక ప్రతి గృహంలోనూ కూడా తమకు ఇష్టం వచ్చిన రీతిలో అమర్చడం వల్ల కొంత వాస్తుశాస్త్రరీత్యా కూడాను నష్టాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. అసలు టీవీని ఏ దిశలో ఉంచి మనం ఏ దిశలో కూర్చొని ఆ యొక్క ఆనందకరమైనటువంటి వీక్షణం అనుభవించాలి అనేటువంటి విషయాన్ని గనక ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, టీవీని స్టాండ్ పైన సహజసిద్ధంగా హాలులో ఉంచి ఉత్తరం, తూర్పు భాగములందు టీవీని ఉంచడం మంచిది. ఉత్తరం వైపు కనుక టీవీని ఉంచినట్లయితే మీరు కూర్చొని చూసేటువంటి విధి విధానం ఎక్కువగా దక్షిణం లేక పడమర అవుతుంది. అక్కడ బరువుగా సోఫా సెట్ వేసుకొని ఆ సోఫా మీద కూర్చొని చూసుకోవచ్చు. అప్పుడు వాస్తుశాస్త్రరీత్యా హాలులో ఎటువంటి దోషం సంభవించదు. టీవీని మీరు నైరుతి భాగాల్లో ఉంచినట్లయితే గృహస్థులు దీనికి వ్యతిరేక దిశలో కూర్చొని నైరుతి భాగాన్ని ఎక్కువగా చూడాల్సి వస్తుంది. ఇది అంతా మంచి పద్ధతి కాదు అని చెప్పేసి శాస్త్రం. ఎందుకంటే ఉత్తర స్థానం కుబేర స్థానం. ఉత్తర స్థానంలో టీవీని ఉంచి కనుక చూసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ నైరుతి భాగంలో టీవీని కనుక ఉంచుకున్నట్లయితే వ్యతిరేక దిశలైనటువంటి ఈశాన్య భాగంలో ఫర్నిచర్ని ఉంచి గృహస్థులు నైరుతిని ఎక్కువగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గృహస్థులు ఎప్పటికీ కూడా దక్షిణ, పశ్చిమ, నైరుతి భాగములందే ఆసీనులు కావటం శ్రేయోదాయకము. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ గృహంలో తప్పనిసరిగా టీవీలు అనేటువంటివి అమర్చేటప్పుడు ఉత్తరపు గోడకు అమర్చటం, తూర్పు భాగంలో అమర్చటం మంచిది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. అలాగే ఇక రేడియోలు లేక టేప్ రికార్డర్స్ పొద్దున్నే లేవగానే ఏ గృహంలో అయితే దైవత్వం కలిగినటువంటి కీర్తనలు ఆ యొక్క టేప్ రికార్డ్ ద్వారా వినగలుగుతామో ఆ గృహంలో దేదీప్యవంతమైనటువంటి కాంతి పుంజాలు ప్రసరిస్తాయి. అంటే కంటికి కనిపించినటువంటి భక్తి తరంగాల యొక్క ప్రభావం ప్రతినిత్యం కూడాను ఏ వారానికి సంబంధించి ఆ వారానికి సంబంధించినటువంటి దైవతత్వంతో కూడినటువంటి చక్కటి భక్తి భావన కీర్తనల్ని ఉదయాన్నే గనక మీరు ఆ యొక్క టేప్ రికార్డ్స్ ద్వారా ఇంటిలో గనక విన్నట్లయితే ఆనందకరమైనటువంటి ప్రభావాల్ని మీరు తప్పనిసరిగా అనుభవించి తీరతారు. వాస్తుశాస్త్రరీత్యా ఆదివారం సూర్య భగవానికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం, అరుణ పారాయణం వంటి ఆ యొక్క భక్తితత్వంతో కూడినటువంటి విశేషాంశాల్ని, సోమవారం నాడు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి భక్తితత్వంతో కూడినటువంటి విశేషాంశాల్ని,
మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విశేషాంశాలు, బుధవారం నాడు గణపతికి సంబంధించిన విశేషాంశాలు, గురువారం నాడు గురుతత్వంలో విరాజిల్లేటువంటి రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, షిర్డీ సాయిబాబా వంటి విశేషాంశాలు, శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని ప్రసరింపజేసేటువంటి కనకదారాస్తవం మొదలైనటువంటి విశేషాంశాలు, శనివారం నాడు కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విశేషాంశాలు మీరు ఈ విధమైనటువంటి ఆచరణ ప్రతినిత్యం గనక మీ గృహంలో గనక పాటించినట్లయితే మీ ఇంటిలోకి ఒక దేదీప్యవంతమైనటువంటి దైవీ శక్తి మీ గృహంలో తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఆ దైవీ శక్తి ఉండటం వలన ఇంటిల్లిపాదికి కూడాను చక్కటి ఆలోచన పరంపర, చక్కటి ఆనందకరమైనటువంటి ప్రభావాలు, అందరూ సఖ్యతా స్వరూపంతో ఉండేటువంటి విశేషాంశాలు కలిగి తీరటానికి ఇది నాంది వాక్యం పలుకుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే నిద్ర పోయేటప్పుడు శివనామాన్ని, నిద్ర నుంచి లేచేటప్పుడు హరినామాన్ని ప్రతి ఒక్కరూ కూడాను జపిస్తూనే లేవాలి అన్నారు. ఇంత గొప్ప విశేషాంశం మనం నిద్రపోయేటప్పుడు లేచేటప్పుడు ఉన్నప్పుడు ఇంటిలో గృహానికి వాస్తుశాస్త్రరీత్యా అత్యధికమైనటువంటి అద్భుతవంతమైనటువంటి శక్తిని ప్రసాదించే ఈ యొక్క కీర్తనలని మీరు గృహంలో నిత్యం గనక ఉదయాన్నే గనక ఈ విధంగా ఆచరించినట్లయితే తెలియని అదృష్టం మీ వెంట ఉండి తీరుతుంది సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కాలింగ్ బెల్ విషయంలో కూడా చాలామంది కాలింగ్ బెల్స్ పెట్టుకుంటారు. ఆ కాలింగ్ బెల్లో కూడాను దైవదత్తమైన కీర్తన వచ్చే విధంగా ఉంటే మంచిది. అంటే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకేం దేవి నారాయణి నమోస్తుతే అనే కాలింగ్ బెల్ ఉందనుకోండి, సర్వమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ మీరు తలుపు తీస్తున్నారన్నమాట. ఎంతటి అద్భుతమైనటువంటి విశేషాంశాలు ఇవన్నీ కూడా. మనం ఆచరించేటువంటి విధి విధానాలే మన జీవితానికి అదృష్టాన్ని ప్రసాదింపజేస్తాయి సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నిత్యం మీరు దీపారాధన చేస్తున్నారు, నిత్యం మీరు గృహంలో సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తున్నారు. అలాగే సాంబ్రాణి పొగ వేసినప్పుడు మీరు లక్ష్మీప్రదమైనటువంటి మీ డబ్బులు దాచేటువంటి బీరువా దగ్గరికి వెళ్ళి అక్కడ కూడాను సాంబ్రాణి చూపించండి, మర్చిపోవద్దు. సాంబ్రాణి పొగ మీ బీరువా కూడా చూపించండి. అది ధనాగారం కదా మీ ఇంట్లో. ఆ ధనాగారానికి కూడా అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహించవలసింది తల్లి అని చెప్పేసి చూపిస్తే చాలా విశేషవంతమైన ప్రభావం ఏర్పడుతుంది. అలాగే సింహద్వారం పై భాగాన ముందు భాగంలో ఉంచినటువంటి ఆ గుమ్మడికాయ ఉంది చూసారా, ఆ గుమ్మడికాయ మీద కట్టినటువంటి ఆ పట్టిక నల్లదారం ఉందే, దానికి కూడాను తప్పనిసరిగా మీరు ప్రతినిత్యం కూడా పూజ అయిన తర్వాత ఆ యొక్క సాంబ్రాణి పొగ చూపించండి. నరఘోష, నరదృష్టి అనేటువంటిది మీ ఇంటిలోకి రాకుండా రక్షించేటువంటి అద్భుతవంతమైన శక్తి పుంజతత్వం ఆ యొక్క సాంబ్రాణి పొగలో దాగిన పరమార్థంగా గుర్తెరగండి. అలాగే మీ ఇంటిలో ప్రతినిత్యం కూడాను సాయం సంధ్యా సమయంలో దొడ్డి తలుపు వేసి ఉంచండి. సాయం సంధ్యా సమయంలో దొడ్డి తలుపు మాత్రం తీసి ఉంచవద్దు. అలాగే మీ గృహంలో వంట చేసేటువంటి సమయంలో వండినటువంటి పదార్థపు అన్నపు మెతుకు ఒకటైనా సరే తీసుకొని అగ్నిదేవునికి అర్పించి నమస్కారం చేసే సంప్రదాయాన్ని అలవాటు చేసుకోండి. అలా చేసినట్లయితే ఆరోగ్యప్రదాత సూర్య భగవానుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल
కృష్ణావతారంలో ఆయన అనేక చోట్ల భగవానుడుగానే ప్రవర్తిస్తాడు. అయితే భారతంలో దీనికి ముందెక్కడ కృష్ణుడు కానీ పాండవులు కానీ కలుసుకున్నారన్న సన్నివేశం లేదు అసలు. మరి ఎందుకు ప్రేమ పాండవుల మీద? ధర్మాత్ములు కనుక. భగవంతుడి ప్రేమించడానికి అంతకన్నా కారణం ఏముంటుంది? వాళ్ళంతా ఒరిపిడి ఎందుకు పడ్డారు? అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? ధర్మాత్ములు కనుక. అదే కారణం ఈశ్వరుడు ప్రేమించడానికి. కాబట్టి కృష్ణుడు వెతుక్కుంటున్నాడు. వాళ్ళు 5 వచ్చి ఉంటారు. ఇప్పుడు గుర్తుపట్టగలిగిన వాడెవరు? ఆయన ఒక్కడే. కానీ గబగబా వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయి బావా వచ్చారా అను, లేకపోతే దగ్గరికి వెళ్ళి నేను గుర్తుపట్టేశాను మీ 5 వచ్చారా అన్నాడు అనుకోండి. ఆయన సంతోషపడిపోయాడు అనుకోండి. అటు ఇటు నడిచాడు అనుకోండి. పట్టుకోలేనంత అమాయకుల కౌరవులు. కాబట్టి నిగ్రహించుకోవాలి. సంతోషపడడం వేరు, తన సంతోషము అవతల వాళ్ళకి ఇబ్బంది తెస్తుందేమో అన్నప్పుడు గూఢముగా ఆపుకోవడం వేరు. అది ప్రకటించవలసి వస్తే ఎవరితో మాత్రమే ప్రకటించాలో, ఎప్పుడు ప్రకటించాలో, ఎంతమంది మధ్య ప్రకటించాలో తెలిసుండి ప్రకటించగలిగినటువంటి సమర్థత ఉండాలి. తప్ప ఎప్పుడు పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నాకు తెలుసు వాళ్ళు ఎవరో వచ్చారు పాండవులు అని ద్రౌపది దగ్గరికో దుష్టోద్యుమ్నుడి దగ్గరికో వెళ్ళి మాట్లాడకూడదు. అంటే నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, భారతం చదువుకుంటే ఏదో గతంలో జరిగిపోయిన విషయాలు మాత్రమే తెలుస్తాయని అనుకోకండి. వ్యక్తిత్వ వికాసమునకు రామాయణ భారత భాగవతములను మించిన గ్రంథములు లోకమునందు లేవు. ఒక మనిషికి ఇంతకన్నా మంచి గుణములు ఏర్పడితే అంతకన్నా గొప్ప వ్యక్తికి ఎక్కడుంటాడో, ఒక కుటుంబంలో ఉన్నాడనుకోండి, ఆ కుటుంబం అంతా వృద్ధిలోకి వస్తుంది. ఆయన ఓ కార్యాలయంలో ఉన్నాడనుకోండి, కార్యాలయం అంతా ఆయన్ని కీర్తిస్తుంది, ఆయన మీద ఆధారపడతారు. ఆయన ఒక ఊళ్ళో ఉంటే ఊరంతా ఆయన ఉన్నందుకు కీర్తిని పొందుతుంది. ఆయన ఒక రాష్ట్రంలో ఉంటే ఆయన వలన రాష్ట్రం శోభిస్తుంది. గుణముల వలన అది మనిషికి రావాలి, సాధన చేత, ఆలోచన చేత. అంతేకాని ప్రతిదానికి 2. నేను అలా అనుకోలేదండి, అలా చేస్తే ఏమవుతుందో అనండి. ఈ 2 జీవితంలో అలవాటు పడితే ఎప్పటికీ దిద్దుకోలేడు, ఎప్పటికీ మెరుగుపడలేడు, ఎప్పటికీ రాదు. ఇంకా ఈ 2 చాటున జీవితం గడిపేద్దాం అనుకున్నవాడు ఏమీ సాధించలేడు. అందుకే ఆయన తన మనసులో తాను సంతోషించాడు. తన మనసులో తాను సంతోషించాడన్న విషయము మనకి తెలియకపోతే, భగవంతుడు వాళ్ళని చూసి సంతోషిస్తున్నాడన్న విషయము మనకి ఊరట. ఎందుకో తెలుసా? ధర్మాత్ములు ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు అన్న విషయం మనకి బాగా రూఢమైతే, ధర్మాన్ని పట్టుకున్నప్పుడు వచ్చే ఉరిపిడిని తట్టుకోవడంలో మనకి ఒక గొప్ప స్వాంతన కలుగుతుంది. ఏం పర్వాలేదు, ఈశ్వరుడు నాడు మనని కాపాడతాడు అని మనకు ఒక సంతోషం. అందుకని భారతంలో అది చెప్పాలి. కృష్ణుడు పాండవుల్ని గుర్తుపట్టాడు, అది పెద్ద విషయం కాదు. ఆయన భగవానుడు సర్వజ్ఞుడు, ఏదైనా గుర్తుపడతాడు. గుర్తుపట్టడం కాదు, సంతోషించాడు. అందుకే అక్కడ ప్రారంభం చేశారు. కృష్ణుడి యొక్క ప్రవేశం అక్కడ తీసుకొచ్చారు. అంటే భగవంతుడు ఎప్పుడైతే వాళ్ళని చూసి సంతోషించాడో, వాళ్ళకు ఒక పెద్ద పెను మలుపు వస్తోంది, వాళ్ళ జీవితంలో మంగళం జరగబోతోంది, వాళ్ళకి సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళ పేర్లు వాళ్ళు దాచుకోవలసిన అవసరం ఉండదు, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు మహారాజ సౌధాల్లో ఉంటారు, వాళ్ళకి ఇక రాజ్యం వస్తుంది, వాళ్ళు పట్టాభిషేకం చేసుకుంటారు, వాళ్ళు పరిపాలన చేస్తారు. ఇవన్నీ కలిసి రావడం మొదలైంది. ఎప్పుడు? అసలు ముందు భయపడిపోకుండా ధర్మానికి తట్టుకోవడం నిలబడితే ఈశ్వరానుగ్రహము కలుగుతుంది. ఈశ్వరానుగ్రహము కలిగితే పెనుమలుపు అదే సంభవిస్తుంది. అందుకే ఇక్కడ కృష్ణుడి చూపు వాళ్ళ మీద పడి కృష్ణుడు సంతోషించడం గొప్ప. అది చెప్పడానికి ఇక్కడ వరకు అసలు ఆ సందర్భాన్ని తీసుకురాల భారతంలో. అంటే ఎంత ఎదురు చూశారో చూడండి కృష్ణుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడు. కాబట్టి ఆయన అనుకున్నాడు, ఆ 5 పాండవుల్ని చూశాడు. అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలి బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులేవురునున్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారిని రింగి పార్థుడీ యువతి పరిగ్రహించుననియున్ తలచన్ హృదయంబు లోపలన్. ఆయన బూది కప్పినటువంటి నిప్పులు ఈ 5.
నిప్పు ఉందనుకోండి, బూది కప్పేసింది, అది నిప్పు అని ఎవరికీ తెలియదు. కానీ ఊదారనుకోండి, అది నిప్పు కాల్చేస్తుంది. ఇప్పుడు ఊదే సందర్భం వస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు బూది కప్పబడి ఉన్నారు, ఇప్పుడు గాలి వస్తోంది. నిజంగా కూడా స్వయంవర మంటపంలో గాలి వేసింది ఆ సమయంలో. ఇప్పుడు ఆ గాలి వేసింది, బూది తొలగుతుంది, నిప్పు ప్రకాశిస్తుంది, మంటలేస్తుంది, శత్రువుల్ని కాల్చడం మొదలు పెడుతుంది. ఈ కాల్చడం చిట్ట చివరికి కురుక్షేత్రం వరకు వెళ్ళిపోతుంది. ఇది ఈశ్వరానుగ్రహ ప్రాప్తితో ప్రారంభం. కృష్ణుడు గమనిస్తున్నాడు వాళ్ళని. అందుకే బూది కప్పిన నిప్పులు ఎలా ఉంటాయో అలా ఉన్నారు వీళ్ళు. బ్రాహ్మణ ప్రవరలలోన ఏర్పడక పాండవులేవురునున్న చూచి, బ్రాహ్మణుల మధ్యలో ఉన్నారు కానీ వాళ్ళు పాండవులే 5. ముదంబున వారి నెరింగి, పరమ సంతోషంతో వాళ్ళని గుర్తుపట్టాడు. ఈ 5 వాళ్ళని చూడగానే భగవంతుడు సంతోషించాడు. అది బ్రతుకికి పరమార్థం, అది బ్రతుకికి తాత్పర్యం. భగవంతుడు ఎందుకు సంతోషిస్తాడు? నేను ధర్మం కోసం ఎంత కష్టపడతానన్నది చూసి ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించేటట్టు నేను కష్టపడగలిగితే నా జీవితం పరమార్థాన్ని పొందినట్టు. అది అలా బ్రతకడం నేర్చుకో. దానికి కావలసినది ఓర్పు. చేత కాక వాళ్ళు ఊరుకున్నారా? ఓర్పు కలిగిన వాళ్ళు కాబట్టి ఊర్పుకున్నారు. క్షమ అంత గొప్పదు సుమా. ఓర్పు లేని నాడు ధర్మమును పాటించలేవు. ఓర్పు ధర్మము పక్క పక్కనే ఉంటాయి, నాణ్యానికి బొమ్మ బొరుసు. అందుకే అంతటి క్షమాశీలురై నిలబడ్డారు మహానుభావులు. అది చూసి కృష్ణ పరమాత్మ సంతోషిస్తున్నాడు. అంటే అన్యాపదేశంగా నేర్పుతున్నది ఏమిటి భారతం? జీవితంలో ఓర్పు అనేటటువంటిది అత్యంత ప్రధానము, ధర్మానుష్ఠానము ప్రధానము. ధర్మాత్ములకు క్లేశం ఏర్పడినప్పుడు వారిని ఆదుకొనుట అత్యంత అవసరము. దానికి నిలబడడంలో పిరికితనం ఈశ్వరానుగ్రహానికి కారణము కానేరదు. అందుకే అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులే ఏవురునున్న చూచి, కృష్ణుడు ముదంబున వారిని రింగి పరమ సంతోషంతో వాళ్ళని తెలుసుకున్నాడు. వీళ్ళ 5 పాండవులు. పార్థుడీ యువతి పరిగ్రహించుననియున్ తలచన్, అనియున్ తలచన్ మనసులో అనుకున్నట్ట. 5 ఆయన అర్జునుడు ఖచ్చితంగా ద్రౌపదిని చేపడతాడు. ఇల్లాలు రావడంతో కలిసి రావడం, ఐశ్వర్యవంతులవడం, రాజ్యం రావడం, 5 కష్టాలు పోవడం అన్నీ కూడా మొదలైపోతాయి. అనియున్ తలచన్, అమ్మయ్యా వీళ్ళ 5 పాండవులే అని ఊరుకోలేదు. ఇలా ఉన్నారా ధర్మం కోసం ద్రౌపదిని పొందుతాం. శివ సంకల్పమస్తు. ఈశ్వరుడు ఏనాడు మన యందు ప్రీతి చెంది మనసులో ఆయన సంతోషిస్తాడో అదే మన అభ్యున్నతికి కారణం. కాబట్టి ద్రౌపదిని పరిగ్రహిస్తాడు అర్జునుడు అని ఆయన అనుకున్నాడు మనసులో. ఆయన ద్రౌపది కోసం వచ్చిన ఎవరి వంకన్నా చూసి అనుకున్నాడా? అనుకోలా. పాండవుల్ని చూసి అనుకుంటున్నాడు. ధర్మాన్ని పట్టుకున్నవాళ్ళు, అనుష్ఠిస్తున్నవాళ్ళు. అది భారతం గొప్పతనం. అందుకే నేను తరచుగా చెప్తూ ఉంటా, సమస్త కావ్యములు పురాణములు పిండితే వచ్చే 2 అక్షరములు ధర్మము అంటుంటాను. కాబట్టి హృదయంబు లోపలన్, ఈ విషయం ఎవ్వరితో అనలేదు. ఎవరితో అనలేదంటే ఏమండి ఎవరితో అంటాడు అంటారేమో, బలరాముడు పక్కనే ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసే వచ్చారు. బలరామకృష్ణులు 2 అవతారం. అందుకే కృష్ణుడు ఉంటే బలరాముడు ఉంటాడు, బలరాముడు ఉంటే కృష్ణుడు ఉంటాడు. 2 పక్క పక్కనే ఉన్నారు. అన్నయ్యతో ఈ మాట ఇంత సంతోషం కలిగిపోయిన తర్వాత అన్నయ్య వాళ్ళ 5 వచ్చారు అనాలి కదా, అనలేదు. అంటే ఇది వేళ కాదు, ఇప్పుడు నేను అనకూడదు. ఎప్పుడు అనాలి? లెక్క కట్టాడు. ఎంత లెక్క కట్టాడో తెలుసా? అది దార్శనికత అంటే. అక్కడే లోకంలో ఎప్పుడైనా సరే నాయకుడికి శాసకుడికి తేడా అక్కడ వస్తుంది. శాసకుడు ఏమంటాడంటే
పదండి అంటాడు. నాయకుడు ఏమంటాడంటే రండి నా వెంట అంటాడు. రండి నా వెంట నాయకత్వం, పదండి శాసకత్వం. పదండి వెళ్ళి వాళ్ళు ఏమైనా అవ్వచ్చు, రండి నా వెంట నాయకత్వం, నేను ముందుంటాను, మీరు నా వెనకుండండి. అది సంస్కారము నుండి రావాలి. రండి నా వెంట అనగలగాలి అంటే వెనక మీరుండండి, నేను ముందు నడిపిస్తాను. ఖలీజా ఉండాలి, ఇక్కడ ధైర్యం ఉండాలి. అది నాయకత్వ లక్షణం. ఆ నాయకత్వ లక్షణం ఉన్నవాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? తన వెనక ఉన్నవారు దెబ్బ తినకుండా ఉండడం ముందు ఆలోచనగా ఉంటుంది. చటుక్కన బలరాముడితో అన్నాడు అనుకోండి, వాళ్ళ 5 పాండవులా అని అన్నాడు అనుకోండి, ఎవరికీ వినపడదని ఏమిటి నమ్మకం? ఒకసారి పెదవి దాటిన తర్వాత పృథివీ దాటేస్తుంది. ఆ తర్వాత స్వయంవరం జరుగుతుందో యుద్ధం జరుగుతుందో ఎవరికి తెలుసు? కౌరవులు పాండవులు కనపడితే ఊరుకుంటారా? యుద్ధమే చేస్తారు వాళ్ళు. పాండవులే కనపడక్కర్లేదు, వాళ్ళకన్నా గొప్పవాడు ఎవడు కనపడ్డా వాళ్ళకి అసూయే. ఇక అసలు పాండవులు కనపడితే ఊరుకుంటారా? ఇక్కడ పని పూర్తవ్వాలి. ఏమిటి పని? ముందు ద్రౌపదిని వాళ్ళు పొందాలి. పొందిన ఉత్తరక్షణం ఏమైపోతుంది? ద్రుపద మహారాజు గారు మామగారు అయిపోతాడు, దృష్టజ్యుమ్నుడు ఏమైపోతాడు, బావమరిది అయిపోతాడు. పాండవుల స్థితి మారిపోయింది. పాండవుల వెన్నంటి ఇప్పుడు ద్రుపద మహారాజు ఉన్నాడు. ఆయన చతురంగ బలాలు ఉన్నాయి. గొప్ప వీరుడు దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు. ఆయన మిత్రులు, ఆయన బంధువులు వీళ్ళందరూ ఉన్నారు. సభలో ధర్మం చెప్పేవాళ్ళు ఉన్నారు. అదేమిట్రా వాడు కొట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, మీరెందుకు వాళ్ళతో యుద్ధం చేస్తారు అని కొంతమంది అంటారు. అనని వాళ్ళందరూ ఉండరు. ఈ బలం పాండవులకు వచ్చే వరకు నేను ఊరుకోవాలి, ఏమనకూడదు, పాడు చేసేయకూడదు. నా సంతోషం వాళ్ళ పాడైపోవడానికి కారణం కాకూడదు. ఎంత ఆలోచించాడో చూడండి. ముందుండడం అన్న మాట వెనక అంత అర్థం ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు స్వయంవరానికే వచ్చారు. ఎవరొచ్చారు? యదు, వృష్ణి, భోజ, అంధక వంశాల వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కృష్ణ పరమాత్మ యొక్క సంబంధీకులు. ఆయన ఒక్క కనుసైగ చేశాడు, మీరు ధనస్సు దగ్గరికి వెళ్ళొద్దు, మత్స్యయంత్రాన్ని కొట్టే ప్రయత్నం చెయ్యొద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? అది వ్యూహరచన అంటారు, ఉత్తరక్షణ ఆలోచన. తాను చెప్పిన మాట వాళ్ళు వింటారు, తన సంబంధీకులు. తాను ఊరుకున్నాడు అనుకోండి, వాళ్ళ విషయంలో కూడా పాండవులు వచ్చారు అని చెప్పకుండా ఊరుకుండిపోయాడు అనుకోండి, వాళ్ళు ధనస్సు ఎత్తే ప్రయత్నం చేశారనుకోండి, ఎత్తలేకపోయారనుకోండి, పాండవులు వచ్చి అర్జునుడు ఎత్తాడు అనుకోండి, అమర్షం వచ్చి యుద్ధం జరిగిందనుకోండి, నిష్కారణ శత్రుత్వం తన వారితో కూడా వచ్చిందా? రాకుండా జాగ్రత్త పడాలంటే అసలు వీళ్ళు ధనస్సు జోలికి వెళ్ళలేదనుకోండి, మత్స్యయంత్రం జోలికి వెళ్ళలేదనుకోండి, తనవారైన పాండవుల మధ్య అక్కరలేని మధ్యలో ఎక్కడా కూడా భేదభావం కానీ వాళ్ళు దూరం జరిగే అవకాశం కానీ కలగదు. ఎందుకని? అసలు వాళ్ళు ఆ ధనస్సే ఎత్తలేదు కదా, వాళ్ళు మత్స్యయంత్రం కొట్టలేదు కదా, ఎవరు కొడితే వాళ్ళకేమిటి? కానీ నాయకుడికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? అన్ని వేళలా నోటితో గంటల గంటలు మాట్లాడడం కాదు, సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి తాను ఒక కను సంజ్ఞ చేత తన వారిని నడిపించగలగాలి. నేను మీకు చెప్పాను కదా, అమ్మో మేము చేయడమా అండి, మాకేం తెలుసండి, ఈ 2 మాటల వెనక దాక్కోవడం కాదు, ఆలోచించి అవసరమైతే కను సంజ్ఞ చేసి నడిపించగలిగిన నాయకత్వ లక్షణం ఉండాలి. అది లేనినాడు ఏదైనా పోగొట్టుకుంటావు జీవితంలో. ఆ తర్వాత నువ్వు జీవితాంతం విచారించినా ఇక నువ్వు పొందలేవు. ఆ తర్వాత పొందలేకపోయినందుకు ఏది పొందలేకపోయావో, ఏది దూరం చేసుకున్నావో దాని మీద నెపం పెట్టద్దు. కాబట్టి అది దార్శనికత, అది నాయకత్వ లక్షణం. మిగిలిన వాళ్ళు అనేక రకమైనటువంటి వర్గాలకి చెందినవారు. వాళ్ళందరూ మత్స్యయంత్రం కొట్టాలని ప్రయత్నం మొదలుపెట్టారు, ఎవరూ కొట్టలేకపోయారు. దుర్యోధనుడు కొట్టలేకపోయాడు, కర్ణుడు కొట్టలేకపోయాడు, లేకపోతే ఏదో అశ్వత్థామ కొట్టలేకపోయాడు, శల్యుడు కొట్టలేకపోయాడు. అసలు కొంతమంది వెంట్రుక వాసి ఎక్కించారు ఆ వింటినారి, కొంతమంది పెసరగింజంత, కొంతమంది కందిగింజంత, ఇంకంతకన్నా ఎక్కించలేకపోయారు. అర్జునుడు పిలిచాడు. కానీ ఆయన ఎప్పటి నుంచో అలవాటున్నవాడిలా ధైర్యంతో వెళ్ళి మనసులో ఒక్కసారి గురువు గారిని తలుచుకుని గురువు గారికి నమస్కరించాడు. అది శీల వైభవం.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.